నమస్తే ఫ్రెండ్స్, మేము జనని స్ట్రాబెర్రీస్ దీనికి వచ్చాం. చూడండి ఎంత బాగున్నాయో స్ట్రాబెర్రీ మొక్కలు ఫ్రెష్గా. నేను ఇదే ఫస్ట్ టైం స్ట్రాబెర్రీ మొక్కలను అయితే పెంచుతున్నాను, కానీ ఇలాగా స్ట్రాబెర్రీ ఫామ్కి రావడం ఇదే ఫస్ట్ టైము. చాలా గ్రోత్ హెల్తీగా చాలా బాగున్నాయి. స్ట్రాబెర్రీస్ సైజ్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయి అసలు. పెద్ద పెద్ద ఫ్రూట్స్. అబ్బో అదిగోండి, ఆయనకి మనకి వీడియోకి చూపించడానికి ఇచ్చారు. పెద్ద పళ్ళు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. దీని ఏజ్ ఎంత అండి? ఇది 70 days మేడం. 70 days అండి. మీరు ఏ నెలలో వేసుకుంటారండి? ఇది సెప్టెంబర్లో వేస్తారు. ఎప్పటి వరకు ఫ్రూటింగ్ వస్తుందండి? ఇది మార్చి ఆఖరి వరకును. ఓకే. ఇది ఇప్పుడు ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క మొక్కే పెట్టారండి. ఒక్క మొక్క పెట్టారు. దీనికి మళ్ళీ ఇవి వస్తాయి కదండి, సైడ్స్ రన్నర్లు వస్తాయి. ఈ రన్నర్లే మీరు తీసి జాగ్రత్త చేస్తారా? సీడ్ తోటే మళ్ళీ గ్రో చేస్తారు. మదర్ అనేది మన టెంపరేచర్లో డెవలప్ అవ్వదు, కాలిఫోర్నియా నుండి తెప్పించుకుంటారు మీరు. ఓకే. మా దగ్గర అయితే మేము లాస్ట్ ఇయర్ వేసిన స్ట్రాబెర్రీ మళ్ళీ ఈ ఇయర్ కూడా ఉందండి మొక్క. ఓకే, చాలా బాగుంది. లేటెస్ట్ వెరైటీ మేడం, 4 లైన్ మాత్రమే వేసాం. 4 లైన్స్ అండి. ఏంటంటే దీని నేమ్ ఏంటి? మిలిసా. ఇది కొత్త వెరైటీ ఏంటండి మిలిసా అని? చాలా హెల్తీగా ఉన్నాయి, అందుకనే మొక్కలు చాలా బాగున్నాయి. ఎంత పెద్ద ఫ్రూట్, ఎంత పెద్ద ఫ్రూట్ అస్సలు. ఎంత పెద్ద ఫ్రూట్ చూడండి. అయ్యయ్యో పాడైపోతున్నాయి, టచ్ చేసేసరికి పోతాయి అనుకుంటా. ఇది ఇప్పుడు ఇటు మీకు ఈ సైడ్ చూపిస్తుందంతా వింటర్ డార్న్ అంటండి, రెగ్యులర్ వెరైటీ. ఇప్పుడు ఆ 4 చూపించాను కదా, ఆ 4 లైన్లను స్పెషల్ వెరైటీ. ఇది చాలా పెద్ద ఫామ్ అండి, ఇది చాలా బాగుంది. చాలా ఫ్రూట్ కూడా చాలా పెద్ద సైజులో ఉన్నాయి, చాలా బాగుంది. ఇప్పుడు మీతో మాట్లాడింది దీనికి ఓనర్ గారేనండి మాట్లాడారు. ఇక్కడ పోయి మనకు బాగుంది కదా, వీడియో ఉంది కదా. ఫామ్లో ఫ్రూట్స్ కోసుకోవడానికి ఒక బాబు వచ్చాడు, చూసారా, బాస్కెట్ పట్టుకొని. సైడ్ 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది, 3 సంవత్సరాలు. ఎక్కడ ఫ్రూట్ కనిపిస్తే అక్కడ ఆగిపోతున్నాడు. మా లైన్ స్కిప్ చేయకండి, ఏదో ఒక లైన్లో వెళ్ళండి.